పట్టణంలో ఈ సంవత్సరం అధిక వర్షాలు పడడం వల్ల పైన మల్కాపూర్ చెరువు, లక్కారం చెరువు నిండిన తర్వాత చౌటుపల్ల చెరువు కూడా నిండడం వల్ల మేము ముందే ఊహించి మళ్ళీ చౌటుపల్ల పట్టణంలో హైవేకు ఉన్న లెఫ్ట్ సైడ్ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పేసి ముందే గ్రహించి గతంలో ఈ చౌటుపల్ల పట్టణ ప్రాంతం వాసులందరూ కూడా నీళ్ళల్లో వారం రోజుల పాటు ఉండాల్సి వచ్చింది. అది ముందే గ్రహించి మల్కాపూర్ దగ్గర మొత్తం వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల ఈసారి ముంపు తప్పింది. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే కొత్తగా ఏంటంటే ఈ సర్వీస్ రోడ్ మీద పోయే నీళ్లు ఈ పక్కన నేషనల్ హైవే వాళ్ళు కట్టిన డ్రైన్ ఫుల్ అప్ అవడం వల్ల అవి బయటికి రావడం వల్ల ఈ బైపాస్ రోడ్ మీద నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా మనకు చౌటుపల్లి ఏరియా మున్సిపాలిటీ లెఫ్ట్ సైడ్ ఏరియా ఉన్న రోడ్ల మీద కూడా నీళ్ళు వచ్చినాయి, డ్రైనేజ్ కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి కాబట్టి. అందుకని ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, మన మున్సిపల్ ఇంజనీర్ అందరం కలిసి మేము ఇప్పుడు పరిశీలన చేసినాం. ఇక్కడ స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఎందుకంటే పర్మనెంట్గా ఇక్కడ ఈ ప్రాంతంలో వాటరు కానీ వర్షం నీళ్లతో కానీ డ్రైనేజ్ నీళ్ళతో సమస్య ఉంటుందని చెప్పేసి దాన్ని అధికారులకు ఆదేశించడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో చౌటుపల్ల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం, ఈ సర్వీస్ రోడ్ కూడా నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ ఉన్న వరద నీటిని దృష్టిలో పెట్టుకోకుండా, డ్రైనేజ్ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రోడ్డు మీద ఉన్న నీళ్లు వర్షం నీళ్ళ గురించే డ్రైన్ కట్టింది తప్పితే ఈ చౌటుపల్ల మున్సిపాలిటీ ప్రజలకు ఈ మున్సిపాలిటీ వాటర్ కానీ వర్షం నీళ్ళు వస్తే మాత్రం దానికి తగ్గట్టు డిజైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మున్సిపల్ అధికారులందరినీ కూడా ఆదేశించిన ముఖ్యంగా ఈ చౌటుపల్ల లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ప్రాంతంలో డ్రైనేజ్ వాటర్ అన్ని వర్షం నీళ్లు కానీ రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక శాశ్వతమైన పరిష్కారం డిస్కస్ చేసి తప్పకుండా చౌటుపల్ల పట్టణ ప్రజలందరూ కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ.